పవిత్ర దినాల్లో అమ్మవార్లను విశేషంగా అలంకరించడం పరిపాటి. అందుబాటులో ఉన్న రకరకాల పుష్పాలు, పళ్ళు, వస్తువులతో పాటు తినుబండారాలతో కూడా అలంకరిస్తుంటారు. అలాగే కొన్ని చోట్ల నగదుతో కూడా అలంకరిస్తుంటారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో కొలువైన శ్రీ ముసలమ్మ అమ్మవారి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ధనలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 5 రోజుల పాటు శ్రమించి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో 31 లక్షల రూపాయలతో ₹1 నాణెం నుండి 500 రూపాయల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని వివిధ ఆకృతులతో అలంకరించారు. తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆలయ ప్రధాన అర్చక స్వామి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమండ్రి, కడియం, మండపేట, ఆలమూరు మండలాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి కరెన్సీ నోట్లతో అలంకరించిన ధనలక్ష్మి అమ్మవారిగా దర్శనమిచ్చిన శ్రీ ముసలమ్మ అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ 6.5 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా ఈ ప్రాంతవాసులు కొలుస్తారని అన్నారు. గత 6 ఏళ్ల క్రితం 5 లక్షలతో అలంకరణ ప్రారంభించి ఈ ఏడాది 31 లక్షల రూపాయలతో అలంకరణ నిర్వహించామని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక హారతులతో పాటు భక్తి పారవస్యంతో కూడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరం నిర్వహించినటువంటి ముసలమ్మ అమ్మవారి ధనలక్ష్మి అవతారానికి మన కడియపులంక బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారు పరమేశ్వరరావు గారు 30 లక్షల రూపాయలు నూతన కరెన్సీని అరేంజ్ చేశారు. వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా